చాలామంది పిల్లరా బాధపడతారు. నాకు జ్ఞానం లేదు, నాకు విజయం రావట్లేదు, నాకేంటి పరిస్థితి అని చాలామంది పిల్లరా తమ జీవితంలో దేవుని కార్యాలు జరగక చాలా బాధపడుతున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు నా మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో జ్ఞానము లేదని బాధపడాల్సిన అవసరం లేదు. నీ జీవితంలో ఒక చక్కని పరపతి లేదని బాధపడాల్సిన అవసరం లేదు. నువ్వు ఒక ఉన్నత స్థితిలోనికి నువ్వు రాలేకపోతున్నావని నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. ఎన్నిసార్లు చదివినా, ఎన్నిసార్లు ఎగ్జామ్ అటెంప్ట్ చేసినా ఏ రోజుకు నేను విజయం పొందలేకపోతున్నాను, నాకంత జ్ఞానం లేదు, నాకంత తెలివి లేదు, నేను ఎందుకు పని చేయను అని నువ్వు అనుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఈరోజు పిల్లరా అన్నీ ఉన్నోడితో, అన్ని టాలెంట్స్ ఉన్నోడితో అన్నీ చేయించడం ఈ లోకం యొక్క స్టైల్ అయితే, ఏమీ లేనోడి చేత అన్నీ చేయించడం దేవుని స్టైల్. గట్టిగా చెప్పడం దేవుని నామమున మహిమపరచం. ఈరోజు నా మాట్లాడుతున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, ఏది లేదని నువ్వు బాధపడుతున్నా, నీ చేత దేవుడు ఒక అద్భుతమైన కార్యాన్ని దేవుడు, ఈ మాట ఎందుకు వాడని తెలుసా, ఏమీ లేనోడితో అన్నీ చేయించడం నా దేవుని స్టైల్లో అని ఎందుకు అన్నానంటే, కొరింథీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలే ఆ మాట అంటాడు. చదువుదాం చూడండి, ఈ మాట చదువుకుని మనం ప్రార్థన చేసుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 26 నుండి కొన్ని వచనాలు అలా క్రిందకి చదివేద్దాం. అమ్మ చూడండి, సహోదరులారా మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి, మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశము వారైనను అనేకులు చూడండి, అనేకులు పిలువబడలేదు కానీ ఏ శరీరు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు. చూడండి, ఏమీ లేనోడితో దేవుడు అన్నీ ఎలా చేస్తున్నాడో, జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండు వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు, బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు, ఎన్నిక అయిన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఇంకెంతకన్నా మీరు నమ్మడాలి, ఇంకేం కావాలి? వీళ్ళందరూ ఎవరు? ఇప్పుడు మనం చదువుకున్న వారు అందరూ కూడా ఎవరు? జ్ఞానము లేని వారు, వెర్రివారు, నీచులు, ఏమండి, ప్రజల చేత తృణీకరించబడిన వారు, ప్రజల చేత నిందించబడిన వారు. కానీ వీళ్ళందరితో దేవుడు ఎన్ని కార్యాలు జరిగిస్తున్నాడు. అది దేవుని యొక్క స్టైల్. దేవుని స్తోత్రం కలుగునుగాక. మరి లోకంలో ఇన్ని అనుభవాలు ఉంటే ఎవడన్నా ఏ ఉద్యోగంలో కన్నా తీసుకుంటాడా? ఏమండి, ఎర్రోడిని ఏమన్నా పనిలో పెట్టుకుంటాడా? తింగరోడిని ఏమన్నా ఏమండి ఎక్కడైనా జాయిన్ చేసుకుంటారా? అదే అంటున్నాను, మనిషి గుర్తించాలంటే ఆడికి ఏదో ఒకటి ఉండాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. జ్ఞానమో తెలివో లేకపోతే డబ్బో మరొకటో ఏదో ఉండాలి. మనిషికి ఇలాంటివి ఏదన్నా ఉంటేనే మరొకటి ఏం చేస్తాడు? గుర్తిస్తాడు, విలువనిస్తాడు. వాడితో అన్నీ చేయించుకుని లాభాన్ని పొందుతాడు. కానీ ఏ లాభము లేనటువంటి వ్యక్తులను దేవుడు ఎన్నుకుంటాడు. ఎవరు విలువలేని వారిని దేవుడు ఎన్నుకుని వారితో అసాధారణమైన కార్యాలు, ఘనమైన కార్యాలు దేవుడు వారి ద్వారా జరిగిస్తాడట. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈరోజు నా మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, నేను ఎప్పుడు కూడా నమ్ముతూ ఉంటాను, ఈరోజు పిల్లల దేవుని పనిలో ముందుకు వెళ్ళగలుగుతున్నాము అని అంటే ఖచ్చితంగా ఇది దేవుని కృప. ఒకప్పుడు విలువలేని వారమే, ఇప్పుడు చదివినట్టుగా కొన్ని సందర్భాల్లో ఈ వాక్యాన్ని అలా 1-2 సార్లు చదివితే ఇదే నా జీవితమేమన్నట్టుగా నాకు అనిపిస్తుంది. కానీ దేవుడు స్థితిని మార్చి ఈరోజు ప్రయోజనకరమైన స్థితిలో దేవుడు ఉంచాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. మరి ఏమీ లేవు నాకు. ఈరోజు పిల్లరా, పోనీ నీకున్నాయా అని అంటే నీకు లేవై. ఈరోజు మన అందరిదే ఒకటే బాడీ. దేవుని స్తోత్రం కలుగునుగాక. కానీ దేవుడు ఎవరికి ఏది ఇచ్చి అలా నడిపించాలో దేవుడు అలాగా అనిపిస్తుంది. ఈరోజు ఒక ఉద్యోగాన్ని కలిగి ఉన్నామంటే అది పిల్లరా మనలో ఏదో క్వాలిఫికేషన్ ఉండడాన్ని బట్టి కాదు. దేవుడు పిల్లరా అది నీకు ఇవ్వాలనుకున్నాడు ఏదో కారణాన్ని చూసి కాదు, నిష్కారణంగా దేవుడు ఆ స్థితిలోనికి నిన్ను నడిపించాడు. ఈరోజు పిల్లలు ఒక చక్కని జీవనోపాధి అయిన పని మనం కలిగి ఉన్నామంటే, అనేకులు పిల్లలు మనల్ని పిలిచి పనిస్తున్నారంటే మనం
ఏదో చక్కగా చేసేస్తామనో లేకపోతే కాదు. కానీ పిల్లరా, దేవుడు మన ద్వారా ఆ పని జరిగించుకోవాలనుకున్నాడు. అది మనకిచ్చి దానిలో మనం నడిపించుకుంటున్నాడు. ఈరోజు పిల్లలు ప్రతి ఒక్కరూ అలా ఆలోచన చేయాలి. అంతేగాని మన జ్ఞానులమని ఇది కలిగింది, నాకు ఇది ఉండడం బట్టి నాకు ఈ స్థాయి ఈ స్థితి కలిగింది, లేకపోతే నన్నెవరు గుర్తిస్తారు, నాలో ఇది ఉంది కాబట్టి గుర్తించారని పిల్లరా మనం అనుకోవడానికి వీల్లేదు. ఎవ్వరు కూడా అలా అతిశయింపకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక మనిషి భూమి మీద అతిశయించాల్సిన విషయం ఏంటంటే, భూమి మీద పిల్లరా నా విషయంలో కృప చూపుచు నీతి న్యాయములు జరిగించేటువంటి దేవుని బట్టి మనం అతిశయించాలి. గట్టిగా చెప్పలు కూడా దేవుని నామమున మహిమపరచండి.